హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయడం. పచ్చిమిర్చి, పుదీనా, మిక్సీ గిన్నెలు పచ్చిమిర్చి పుదీనా వేసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక అల్లం ముక్క వేయండి. అల్లం వేసేసి ఉప్పు, పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసుకోండి. అది మిక్సీ పట్టి పెట్టుకోండి. చికెన్ కడుక్కొని పసుపు వేసుకోండి. దాంట్లో మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొంచెం కారం వేయండి. కొంచెం ఉప్పు, కారానికి సరిపడా ఉప్పు వేయండి. మసాలా, అన్ని మసాలాలు వేయండి. బిర్యానీ మసాలా, కొంచెం ధనియాల పొడి వేయండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోసి కలుపుకోండి. ఆయిల్ పోసి మంచిగా కలుపుకోండి ముక్కలు పట్టేంత. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని వెండండి. ఒక నిమ్మకాయ వెండుకున్నాక మళ్ళీ కలిపేసి మళ్ళీ కొంచెం పెరిగేసుకోండి. ఒక కప్పు పెరిగేసుకోండి. తర్వాత బియ్యం కడుక్కోండి. బాస్మతి రైస్ తీసుకొని కడిగి పెట్టుకోండి. దాంట్లో మసాలాలన్నీ వేసేసేయండి. బిర్యానీ మసాలా, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర వేయండి. ఒక స్పూన్ ఉప్పు వేయండి. రైస్కి సరిపడా ఉప్పు వేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేయండి. అది పెట్టేసుకొని 15 నిమిషాలు నానేటట్టు పెట్టుకోండి. అంతవరకు బిర్యానీ బండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మసాలా వేసుకోండి. తర్వాత ఆనియన్ వేసుకోండి. తర్వాత ఆనియన్ రెడ్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి బాగా కలుపుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు. తర్వాత మనం చికెన్ కలిపి పెట్టుకున్నది అది వేసేసుకోండి. ఫుల్ హైలో పెట్టుకోండి. పొయ్యి హైలో పెట్టుకోండి. మంచిగా కలుపుకోండి. తర్వాత బియ్యం పెట్టుకోండి పొయ్యి మీద, మసాలా వేసిన బియ్యం. మధ్య మధ్య ఒకసారి కలుపుకోండి. చికెన్ రైస్ 70% ఉడికినాక చికెన్లో కొత్తిమీర, పుదీనా వేయండి. కొంచెం గ్రేవీ తీసుకోండి. అన్నం మీద వేయడానికి గ్రేవీ తీసుకోండి. చికెన్ గ్రేవీ. తర్వాత రైస్ వేయండి. చికెన్ మీద రైస్ వేయండి.
మంచిగా నీళ్ళు లేకుండా వంపుకొని రైస్ వేయండి. తర్వాత చికెన్ కర్రీ గ్రేవీ ఉంటుంది, ఆ గ్రేవీ మీద వేయండి. రైస్ మొత్తం వేసినాక గ్రేవీ వేయండి. తర్వాత ఆయిల్ అన్నా లేకపోతే నెయ్యి అన్నా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసి కొంచెం బరువు పెట్టండి. ఒక 15 నిమిషాలు చిన్న వేసి 15 నిమిషాలు పెట్టండి. పొయ్యి బంద్ చేసిన ఒక 5 నిమిషాలకు మూత తెరవండి. తీయండి, మూత తీయండి. బిర్యానీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీ అయిపోయింది. Thank you for watching this video. Thank you. Like and subscribe to our channel Inti Vantalu V.